బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ. ఇప్పుడు మన వైజాగ్ లో జూలై 24న గ్రాండ్ ఓపెనింగ్. ప్రొడ్యూసర్కి ఈ సినిమా గెలుస్తేనే నీకు ఇంకో సినిమా, డైరెక్టర్కి ఈ సినిమా గెలుస్తేనే నీకు ఇంకో ఆర్టిస్ట్ ఛాన్స్ ఇస్తాడు. సో మాకున్న రిస్క్ కంటే వాళ్ళకే రిస్క్ ఎక్కువ. మీరేమో పూరి జగన్నాథ స్వామి గురించి అంటున్నారు, బట్ ఇందులో శివుని చూపించారు అండ్ అమ్మవారిని చూపించారు, నరసింహస్వామిని కూడా చూపించారు. దిస్ మూవీ ఇస్ బేస్డ్ ఆన్ కృష్ణ హార్ట్. తెలుగులో నరేట్ చేశారు, ఆరెంజ్ హిందీలో. డైరెక్టర్ హిందీ రాదు, ఎందుకు డైరెక్ట్ చేశారు? నిజానికి నాకు హిందీ రాదు, అర్థమైనట్టు యాక్ట్ చేస్తున్నా. తను ఎలాగ తెలుగు వచ్చినట్టు యాక్ట్ చేస్తుందో. నేను చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి వచ్చాను కదా, నేను కొన్ని తమిళ సినిమా చేసేటప్పుడు నేను హీరోయిన్ యాక్ట్ చేసి వీడికి గింతున్నాడు, వీడి చూడు ఇప్పుడే రొమాన్స్ చేస్తున్నాడు అన్నాను. సో చూడు అతనేమో బాగా ఎంజాయ్ చేస్తున్నాడు అబ్బాయి, ఓ దుంకేస్తున్నాడు అమ్మాయి మీద అంటారు. నేనేం చెప్పాలనుకుంటున్నానో వాళ్ళకి అది కరెక్ట్ కన్వే అవ్వాలనేది నా ఇంట్రెస్ట్. చెప్పే వరకు ఐ థింక్ 180+ మూవీ చేశారు. 180 దగ్గర. ఏ ఏజ్ నుంచి స్టార్ట్ చేశారండి? ఆ జనరేషన్ వేరు, ఆ ఎక్స్పెన్స్ వేరు, ఆ ఇన్కమ్ వేరు. కానీ ఇప్పుడు అది అలా కాదు కదా. అప్పుడు థియేటర్ ఉండింది, ఇప్పుడు మనకి థియేటర్ వద్దంటే మనం 4 crores 5 crores ఖర్చు పెడుతున్నాం. ఏ నమ్మకంతో ఖర్చు పెడుతున్నాం అంటే మీరు ఇచ్చే ఒక 200-250 రూపీస్ ఆ ఒక్క టికెట్ ఖర్చు అనుకునే మైండ్లో పెట్టుకునే 4.5 crores ఖర్చు పెడుతున్నాం. మీరు ఆ సినిమా ఆ టికెట్ కూడా మీరు వచ్చి చూడకపోతే మేము ఎలా సినిమా చేస్తాం? తమిళనాడులో మీది ఒక కాంట్రవర్సీ బాగా జరిగింది. 35th డే వచ్చేసి నువ్వు ఏం పీకావు, నువ్వు ఏం చేసావు అంటే ఎలా ఉంటుంది మనం? దానికి బ్యాడ్ నేమ్ తెప్పేయాలంటే తను ఇలా కూర్చున్నా కానీ తిడతారు, ఇలా కూర్చున్నా కానీ తిడతారు, ఇలా కూర్చున్నా కానీ తిడతారు. హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ యాంకర్ ప్రత్యూష. మోస్ట్ సీనియర్ చైల్డ్ ఆర్టిస్ట్ గా అందరికీ సుపరిచితుడు. దాదాపు 180కి పైగా సినిమాలు చేశారు. సో ఆయన నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ గా మూవీస్ లో హీరోకి ఈక్వల్ గా గుర్తింపు పొందారు. సో ఐ థింక్ ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉంటుంది మన ముందున్న గెస్ట్ ఎవరో. ఎస్, మాస్టర్ మహేంద్ర అన్నమాట. సో ఈ రోజు వసుదైవ సుతం మూవీ టీం మన దగ్గర ఉన్నారు. సో హీరో మాస్టర్ మహేందర్, అలాగే హీరోయిన్ అంబికావాణి. సో వాళ్ళిద్దరితో మాట్లాడదాం, చాలా విషయాలు తెలుసుకుందాం. హాయ్, హౌ ఆర్ యు? ఎలా ఉన్నారు ఇద్దరు? చాలా క్యూట్ గా ఉన్నారు. సో ఎలా అనిపించింది మూవీ మొత్తం? అంటే షూటింగ్ టైంలో కావచ్చు, ఈ మూవీని సెలెక్ట్ చేసుకునే స్టోరీ వైపు కావచ్చు, మీకు ఎలా అనిపించింది మొత్తం మూవీ? ఈ మూవీని మీరు చేశారు అంటే అంటే ఏదో ఒక ఉంటుంది కదా, ఒక మూవీ సెలెక్ట్ చేసుకునే ముందు మనకంటూ అరే ఈ మూవీ వల్ల చాలా మంచి నేమ్ వస్తుంది, లేదంటే ఈ కథ ద్వారా చాలా మంది జనాలు మార్పు వస్తుంది, ఇలాంటివి ఉంటాయి. సో మీరు ఈ కథను చూస్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి? నాకు ఈ ఇండియానా జోన్స్ లాంటి సినిమా అంటే చాలా ఇష్టం. లైక్ యాక్షన్ బేస్డ్. ఓకే. ఇలా అలాంటి స్క్రిప్ట్లో చాలా ఒక స్క్రీన్ ప్లే చాలా బాగుంటుంది. ఆడియన్స్కి నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలియదు, వీడు ఎక్కడికి వెళ్తాడో తెలియదు, వీడు ఏం చేస్తాడో తెలియదు. సో చాలా ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఎక్కువ ఉంటుందని చెప్పేసి ఇలాంటి స్క్రిప్ట్ నాకు ఇష్టం కాబట్టి అలాగే విన్నాను. వినిన తర్వాత కొంచెం కొంచెం మార్పులు జరుగుతాయి కదా. మీరు ఇప్పుడు చూసే సినిమా ఏది డే 1 డిసైడ్ అయింది కాదు. ఆ లొకేషన్ అయినా సరే, ఆర్టిస్ట్ అయినా సరే, ఈ సినిమాకి ఇంత ఖర్చు పెట్టాలనేది డే 1 డిసైడ్ చేయలేదు. పోను కొంచెం కొంచెం బారాటం చూసి ప్రొడ్యూసరే ఉండి. సో విన్నప్పటికీ ఇప్పుడు అవుట్పుట్ కి చాలా డిఫరెన్స్ ఉంది. చాలా డిఫరెన్స్ ఉంది. అండ్ మేము ప్లాన్ చేసుకున్నప్పుడు కూడా మేము నార్త్లో అక్కడ టెంపుల్లో వసుదేవుని టెంపుల్, పూరి జగన్నాథ్, అక్కడ మేము షూట్ చేయాలి అనుకోలేదు మేము అసలు. వి డిడ్ంట్ హ్యాడ్ అ ప్లాన్. ఇక్కడే ఐ థింక్ ఇక్కడెక్కడ మ్యాచ్ చేస్తారని అనుకున్నాను. అక్కడికి వెళ్ళడం అనేది అది ఇంకా మొత్తంగా ఒక టెంపుల్ లోనే షూట్ చేశారా? నాట్ టెంపుల్ ఇస్ వన్ ఆఫ్ ద మెయిన్ పోర్షన్. నార్త్ లో ఒక 15 days షూట్ చేసాం. అండ్ మళ్ళీ ఇక్కడ హైదరాబాద్ లో మొత్తం ప్యాచ్ మొత్తం ఇక్కడ బ్యాలెన్స్ చేసాం. సో ఇట్ ఈస్ అ డిఫరెంట్ మూవీ. బట్ ద ఇంట్రెస్టింగ్ పాయింట్ అంటే ఒక్కటే, అది ఒక మైథలాజికల్ మూవీ కదా, ఫన్ ఎక్కువ ఉంటుందని. ఫన్ కోసం. అంటే మీరు కూడా షూట్ చేస్తున్న అంతసేపు ఎంజాయ్ చేస్తూ అండ్ జనాలు ఎంజాయ్ చేయాలి అని సెలెక్ట్ చేసుకున్నారా? నేను ఏం చేస్తే వీళ్ళు ఎంజాయ్ చేస్తాను దాన్ని ఆలోచించే పని చేశాను. ఓకే. అండ్ మీరు స్టోరీ కూడా సెలెక్ట్ చేసుకుని చాలా డిఫరెంట్ గా ఉంటుంది అని విన్నాను. లైక్ స్టోరీ బాగుంటుందా బాలేదని కాకుండా డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ చూసే ఆ స్టోరీని సెలెక్ట్ చేసుకుంటారంట కదా. సో ఏంటి అది కొత్తగా? ఎవ్రీవన్ హ్యాస్ డ్రీమ్స్. అందరూ సినిమాలో రావాలనుకున్నప్పుడు గెలవాలనుకుంటాం. ఏ ప్రొడ్యూసర్ డైరెక్టర్ అయినా కానీ వాళ్ళు 100% హార్డ్ వర్కే కదా. ఆర్టిస్ట్ చాలా ఈజీ. ఈ సినిమా ఫ్లాప్ అయినా కానీ నెక్స్ట్ సినిమా ఒక సినిమా హిట్ అవుతే మళ్ళీ వాళ్ళ వెనకాల అందరూ వెళ్ళిపోతారు. బట్ డైరెక్టర్ ప్రొడ్యూసర్ అలా కాదు. ప్రొడ్యూసర్కి ఈ సినిమా గెలుస్తేనే నీకు ఇంకో సినిమా,
డైరెక్టర్కి ఈ సినిమా గెలుస్తేనే నీకు ఇంకో ఆర్టిస్ట్ ఛాన్స్ ఇస్తాడు. సో మాకున్న రిస్క్ కంటే వాళ్ళకే రిస్క్ ఎక్కువ. సో ఒక స్క్రిప్ట్ వినేటప్పుడు నాకు ఈ స్క్రిప్ట్ నాకు హెల్ప్ అవుతుందా, నేను గెలిచేస్తానా అని ఆలోచించడానికి కంటే ఈ స్క్రిప్ట్ని ఎందుకు ఈ ప్రొడ్యూసర్ నమ్మాడు, ఈ స్క్రిప్ట్ మీద ఎందుకు ఈ డైరెక్టర్ వర్క్ చేసాడు, నా నమ్మకం కంటే వాళ్ళకు నమ్మకం చాలా పెద్దది కదా. మనం దాన్నే కదా చూడాలి ముందు. మనం ఏదో సెల్ఫిష్ గా నేను చేస్తానంటే నేను 100 ఏంటి 300 సినిమాలు చేసేవాడిని. నేను సినిమాలు చేయాలనుకున్నాను. అవునవును, ఈవెన్ కొన్ని మూవీస్ ఫ్లాప్ అయినా సరే, అరే హీరో మాత్రం ప్రాణం పెట్టేశాడు, చాలా బాగా యాక్ట్ చేశాడు చేశారు వచ్చేస్తుంది. అది ఈజీ క్రెడిట్. యాక్టర్కే ప్రాబ్లమే లేని ఈజీ యాక్టరే. సో అంటే కేవలం మీ గురించి మీరు ఆలోచించుకోవడం ఆలోచించాం. కాకుండా ఓవరాల్ గా మనల్ని నమ్మినందుకు డైరెక్టర్, అలాగే మనల్ని నమ్మి ఇన్వెస్ట్ చేస్తున్నందుకు ప్రొడ్యూసర్ కోసం అది వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే నేను ఇప్పుడు దాకా నేను చేసిన సినిమాలు అందరూ నా ప్రొడ్యూసర్ డైరెక్టర్ నా గురించి అడిగితే దే ఫీల్ సో హ్యాపీ, బికాస్ నాకు వాళ్ళు చాలా ఇంపార్టెంట్. మోర్ దెన్ ఎనీథింగ్, మోర్ దెన్ మై క్యారెక్టర్. సి అవంతా సెకండరీ, ఫస్ట్ థింగ్ ఇదే కదా. సో నేను ఫస్ట్ చూసే వాళ్ళిద్దరే, వాళ్ళు ఎలా గెలుస్తారు, ఓకే వాళ్ళు దీన్ని నమ్మారంటే మనం దాన్ని ఎలా గెలిపించగలుగుతాం, అదే నేను చూస్తాను. సో ఈ మూవీ మీరు విన్నప్పుడు అలాగే ఇప్పుడు బయట అంత అవుట్పుట్ అంతా డిఫరెంట్ చేంజెస్ వచ్చాయని చెప్పారు కదా. సో కొన్ని చేంజెస్, అరే ఇది చేంజ్ అవ్వకపోతే బాగుండే, దీని వల్ల నాకు ఇంకా ఎక్కువ యాక్టింగ్ స్కోప్ ఉండేదేమో అన్న ఏమైనా ఉన్నాయా? ఈ సినిమానా ఈ ఈ సినిమాలో అలా అంతా నాకు తెలిసి ఏం లేదు. వాళ్ళు ఏం చెప్పారో నన్ను అంతకంటే బాగానే చూపించారు, బాగానే ఖర్చు పెట్టారు, చాలా బాగా చేశారు. అండ్ నేను కూడా కొన్ని చోట్ల కొత్త ఆర్టిస్టులు ఎవరైనా ఉంటారనుకున్నాను, కానీ చాలా మందిలో లైక్ సీనియర్ యాక్టర్స్ పెట్టి బాగా చేశారు, చాలా బాగా చేశారు. వీళ్ళ దగ్గర అయితే ఏ ప్రాబ్లమ్స్ నాకు లేవు, హ్యాపీ. వాళ్ళు ఏమనుకున్నారు అంతకంటే బాగానే చేశారు. సో మీరు చెప్పండి, వాట్ వాజ్ యువర్ ఫస్ట్ రియాక్షన్ వెన్ యూ హియర్ ద స్టోరీ? Reaction is amazing because story Because is you didn't understand the script. no I understand. Sorry. తెలుగులో నరేట్ చేశారా ఆర్ ఎల్స్ హిందీలో? డైరెక్టర్ హిందీ రాదు, ఎందుకు నరేట్ చేసి అడగండి. But Johnny Garu, like associate director, he Okay. know Hindi. Oh. He explain the whole story in Hindi. Yeah. So yeah, it's good story because इसमें काफी variations हैं, you know, like हमारी संस्कृति भी दिखाई गई है, स्पिरिचुअल भी है, ड्रामा भी है, रोमांस भी है, एक्शन भी है. सो कई सारे वेरिएशन है पूरी फिल्म में, और मेरे किरदार में भी कई सारे वेरिएशन है. तो या आई लव इट. So what inspires you to do this film? First of all, it's Lord Puri Jagannath, you know, भगवान जी के ऊपर भी है. एंड इसमें जैसा कि मैंने बताया कि इतने सारे वेरिएशंस हैं कि रोमांस भी है, एक्शन भी है, ड्रामा भी है, एंड स्पिरिचुअल भी है, इमोशंस भी है, लव है, रोमांस है. तो ये सारी चीजें मुझे काफी प्रभावित की. ఓకే, సో తెలుగు కొంచెం కూడా అర్థం కాదా? అర్థమైతే No, she'll understand nicely. You understand Telugu, right? Not full, but थोड़ा కొంచెం. Yeah, I know few words in Telugu. సో నిజానికి నాకు హిందీ రాదు, అర్థమైనట్టు యాక్ట్ చేస్తున్నా, తను ఎలాగ తెలుగు వచ్చినట్టు యాక్ట్ చేస్తుందో. ఈరోజు ఇంటర్వ్యూ ఎక్కడికో వెళ్ళిపోతుంది, నాకు అర్థమైంది. సో ఎక్స్పీరియన్స్ విత్ హిమ్ ఎలా ఉండింది? Worst. No, fantastic. మీకు కాదు, తనకి. చిచి అయ్యో. No. తనకు కూడా సేమా? Actually, he is very supportive. He's very caring, cool, Don't chill. see me and talk. Look at that. People will think that, you know, I have చెప్పిస్తున్నారు, పైసలు ఇచ్చిరా ఏంటి? No. नहीं, बहुत अच्छा experience रहा, fantastic ఈ experience. అమ్మాయి దీని తర్వాత ఏం మాట నేను చెప్పి మాట్లాడించినట్టు. కరెక్ట్. So, you know, जैसे कि मुझे तेलुगु नहीं आता, आप समझ रहे हो हिंदी? తోడా Okay. లైక్ యువర్ తెలుగు. So you don't know Hindi at all. You don't know Hindi, you don't know Telugu. Very nice interview. Very nice interview. No problem. We are managed. ఓకే. जैसा कि हमने सेट पर ऐसे ही मैनेज किया था. So हाँ, तो इन्होंने काफी सपोर्ट किया. यू नो, ज्यादा सीन मेरे मोस्टली सीन महेंद्रन के ही साथ थे, तो ही इज वेरी सपोर्टिव. अगर जब कोई को आर्टिस्ट आपको सपोर्ट करता है तो यू नो पूरा सीन बहुत ही अच्छा परफॉर्मेंस निकल कर आता है. और ये तब भी मेरा सपोर्ट कर रहे थे, और ये अब भी मेरा सपोर्ट कर रहे हैं. एवरी इंटरव्यू ही ट्रांसलेट इन इंग्लिश, ओ ऐसा समझाते हैं, तो ही इज वेरी सपोर्टिव.
ఓకే. సో, అంటే ఫస్ట్ మీరు చెప్పండి. అంటే తను హీరోయిన్ అని మీకు తెలిసినప్పుడు ఎలా ఉండేది? మీ రియాక్షన్ ఎలా ఉండేది? నాకు అయ్యో! ఇది ప్యూర్ తెలుగు మూవీ అంటే మనకి దేవుడికి సంబంధించింది. సో, తనేమో తెలుగు అసలు అర్థమే కాదు. ఎలా ఉంటుంది అని ఏమైనా అనుకున్నారా ముందు? ఈ అమ్మాయి ఫస్ట్ ఏ హీరోయిన్స్ కు నేను అనుకోను ఫస్ట్. నేను ఫస్ట్ ఎవరు ఏంటో కూడా నాకు తెలియదు. షూటింగ్కి వెళ్ళేదాన్ని ఎవరు హీరోయిన్ చేస్తారో నాకు తెలియదు. ఓహ్! నేను పెద్దగా దాని గురించి నేను జస్ట్ ఫస్ట్ ఫోటో చూస్తాను అనుకోండి. ఆహా! ఆ! కానీ ఈ అమ్మాయి ఫోటో చూసిన దానికంటే గెటప్ లో వచ్చినప్పుడు సౌత్ అవును. ఇండియన్ సీరియస్లీ అచ్చ She's, తెలుగు అమ్మాయి లాగా ఉంది. నేను ఫస్ట్ అడిగాను నేను హ్మ్. సార్ నార్త్ అంటున్నారు మళ్ళీ కల్చర్ లాంగ్వేజ్ అంత ప్రాబ్లం లేదు అని అడిగాను. వాళ్ళు అన్నారు లేదు మంచి ఆర్టిస్ట్, హ్మ్. లాంగ్వేజ్ మాత్రం తెలియదు అన్నారు. ఇప్పుడున్న ఏ హీరోయిన్స్ కి ఏ లాంగ్వేజ్ తెలియదు, కరెక్ట్. అదొకటి ఉంది. కానీ అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వాళ్ళ ఎమోషన్ తీసుకుని వాళ్ళు రియాక్ట్ చేయటమే కదా. అండ్ లాంగ్వేజ్ ఇస్ నాట్ ఎ బిగ్ డీల్ ఫర్ అన్ యాక్టర్. తప్పకుండా అది కాదు. సో, అందులో ఎమోషన్ మనం ఎమోషన్స్ ఆర్ అర్థమైతే వెరీ ఇంపార్టెంట్. ఆ ఎమోషన్ డైలాగ్ డెలివరీ చేస్తే చాలు. మనం దాన్ని మ్యాచ్ చేయడానికంటే మంచి డబ్బింగ్ ఆర్టిస్ట్ అంతా ఉన్నారు. బట్ లిప్ సింక్ కొంచెం కష్టం అవుతుందేమో కదా. అందుకే కదా అమ్మాయికి అంత డబ్బులు ఇచ్చి కూర్చోబెట్టి చదవమ్మా అని చెప్పింది. సో అది తన వర్క్ కదా. తను అందులో షీఈస్ వెరీ క్లియర్. మీరు చూసే చాలా మంది నార్త్ ఇండియన్ హీరోయిన్స్ మీరు చూసారంటే దే వెరీ ప్రొఫెషనల్. వాళ్ళు బాగా నేర్చుకుంటారు డైలాగ్స్ ని, అర్థం అర్థం చేసుకుంటారు, ఎమోషన్ అర్థం చేసుకుంటారు. సో అది ఆ టాలెంట్ ఈ అమ్మాయి దగ్గర ఉంది. సో లాంగ్వేజ్ ఇస్ నాట్ ఎ బిగ్ డీల్ దానికి. సో, మీరు ఈ స్టోరీలో ఎమోషన్ ఉంది, అలాగే యాక్షన్ ఉంది, దీంతో పాటు స్పిరిచువాలిటీ కూడా మీరు క్యారీ చేస్తున్నారు. సో, ఈ మూడిట్లో మీకు ఏది కొంచెం టఫ్ జాబ్ అనిపించింది యాక్ట్ చేస్తున్నప్పుడు? రొమాన్స్. యాక్టింగ్ విత్ అంబికా ఓన్లీ వెరీ టఫ్. I can even act with Rajini sir, Kamal sir, but I can't with Ambika. ఓకే. సో, ఎందుకు రొమాన్స్ కష్టంగా అనిపించింది? అది నాకు I'm very much interested in Action, right? Yeah, I I love know. action. అండ్ సెంటిమెంట్ కూడా నాకు చాలా ఇష్టం. అది నాకు చిన్నప్పటి నుంచి చేసిన అలవాటు. యాక్షన్, ఫైట్ అంటే, డాన్స్ అంటే నాకు చాలా చాలా ఇష్టం. ఇది కొంచెం ఎలా చూసినా కానీ కొంచెం ఇరిటేటింగ్. దానికి కారణం కూడా ఈ ఆడియన్సే. నేను చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి వచ్చాను కదా. నేను కొన్ని తమిళ సినిమా చేసేటప్పుడు నేను హీరోయిన్ యాక్ట్ చేసే వీడికి గింతున్నాడు, వీడి చూడు ఇప్పుడే రొమాన్స్ చేస్తున్నాడు అన్నాను. సో అవన్నీ విని నాకు రొమాన్స్ మీద ఇంట్రెస్ట్ అయిపోయింది. వీళ్ళేంటి నేను ఎంత కష్టంగా రొమాన్స్ చేసినా వీళ్ళే ఒప్పుకోవట్లేదు అని. సో, చూడు అతనేమో బాగా ఎంజాయ్ చేస్తున్నాడు అని చేస్తున్నాడు అబ్బాయి, దుంకేస్తున్నాడు అమ్మాయి మీద అంటారు. కానీ అది కాదు, బట్ చాలా కష్టం కదా. మళ్ళీ షార్ట్ అయిన తర్వాత ఆ అమ్మాయిని తెలియకుండా టచ్ చేసిన కోపం వస్తే ఇంక నెక్స్ట్ షాట్ చేయదు అమ్మాయి. అక్కడ అలా ఉన్నాయి, చాలా ఇష్యూస్ ఉన్నాయి అక్కడ యాక్టర్స్ తో. వాళ్ళు ఏదో అనుకుంటారు అమ్మాయిలు అంటే వస్తారు ఓన్లీ గ్లామర్ పోర్షన్ చేసి వెళ్తారు. అది ఆ గ్లామర్ పోర్షన్ చేయడానికి అమ్మాయిలకి చాలా డిఫికల్ట్, అన్కంఫర్టబుల్. మనం కూడా వెళ్ళి అన్కంఫర్టబుల్ వెళ్ళి మనం కూడా భయంకరంగా అది నాకు అది ఐఎమ్ సూపర్ అన్కంఫర్టబుల్ ఆ టైంలో. సూపర్ అన్కంఫర్టబుల్. అందుకోసం సో, యాక్షన్ అంటే ఎంత ఇష్టమో కొన్ని విన్నాను నేను. ఏంటంటే జస్ట్ ఈ మూవీలో 5 days అవ్వాల్సింది కూడా 2 days 2.5 days లో యాక్షన్ సీన్స్ కంప్లీట్ చేశారు అని, వితౌట్ ఎనీ ప్రాక్టీస్ కానీ ఏం లేకుండా. సో, ఎందుకు అంత ఇష్టం, ఎందుకు యాక్షన్ మీకు? నేను చాలా చిన్నప్పటి నుంచే స్పోర్ట్స్ లో ఉన్నాను. ఐఎమ్ అథ్లీట్ అండ్ స్టేట్ జిమ్నాస్టిక్ ప్లేయర్, బ్యాడ్మింటన్ ప్లేయర్, ఐఎమ్ క్రికెటర్. ఐ ప్లే ఆల్ స్పోర్ట్స్. మీరు ఏ స్పోర్ట్ నా చేతిలో వచ్చి నేను ఆడతాను కూర్చొని. ఐ కెన్ ప్లే హ్యాపీలీ, ఐ విల్ ప్లే ప్రొఫెషనల్, ఐ విల్ ప్లే అలా అనమాట. సో చిన్నప్పటి నుంచి మనం ఈ స్టంట్స్ అని నేర్చుకున్నాను చాలా ఎక్కువ. అక్కడ I used to fight with Arya, Jayam Ravi, like top Tamil actors. We all practice together. Karthi. మేమందరం వీళ్ళు ప్రాక్టీస్ టుగెదర్. ఒకసారి నేను విలన్ గా ఉంటాను, వాళ్ళు హీరోగా ఉంటారు. ఒకసారి నేను హీరోగా ఉంటాను, వాళ్ళు విలన్ గా ఫైట్ చేస్తారు. సో వి ఆల్ వర్క్ టుగెదర్ కదా. సో ఐ నో ఫైట్ అంటే ఏంటి, చిన్నప్పటి నుంచి అందులో ఉన్నాను. ఎన్నో హాలీవుడ్ సినిమాలు చూస్తుంటాను. వాళ్ళు చేసే ఆ పంచెస్ అని మనకు బాగా తెలుసు, దీని తర్వాత ఏది వస్తుందో తెలుసు. సో అంటే వాళ్ళు చేస్తున్నప్పుడు మనం ఎంత ఎంజాయ్ చేస్తున్నామో మనకు తెలుసు కాబట్టి మనం చేస్తున్నప్పుడు ఆడియన్స్ ఎంజాయ్ చేయాలని. ఓ వావ్. సో ఇందులో కూడా ఆడియన్స్ గురించి ఆలోచిస్తున్నారా? ఎవ్రీ టైం ఇప్పుడు నేను ఇక్కడ ఇలా కూర్చున్నట్టు కూడా దానికి కారణం ఆడియన్సే. నేను హ్యాపీగా ఇలా కూర్చోవచ్చు, నేను వాళ్ళు ఏమనుకుంటారు చూడు కెమెరా ముందు కాలేసు అలా అంటే నాకు వద్దు అది. సో ఎండ్ ఆఫ్ ద డే మై
ఎంటైర్ రెస్పెక్ట్ అండ్ లవ్ ఇస్ ఎవ్రీథింగ్ ఫర్ ఆడియన్స్ ఓన్లీ. వాళ్ళు ఎంటర్టైన్ అవ్వాలి, వాళ్ళు ఎప్పుడు నన్ను తప్పుగా చూడకూడదు. నేనేం చెప్పాలనుకుంటున్నానో వాళ్ళకి అది కరెక్ట్గా కన్వే అవ్వాలనేది నా ఇంట్రెస్ట్. మన హాఫ్ స్క్రీన్ లో మనం ఎలా కాంటే ఉండొచ్చు, ఇన్ ఫ్రంట్ ఆఫ్ పబ్లిక్ దెర్ ఇస్ సర్టన్ థింగ్స్ కదా, వీ హ్యావ్ టు సీ దట్ అండ్ వీ హ్యావ్ టు వర్క్ ఆన్ దట్ అని. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో మీరిద్దరు ఏంటి టామ్ అండ్ జెర్రీనా? అంటే ఇంటర్వ్యూస్ లో టామ్ అండ్ జెర్రీ, Interviews మరి లో. సెట్స్ లో అదే మేము పెద్దగా ఏం మాట్లాడుకోము మేము. Sets la only hello, hi, then scene, then okay, bye. Bye. ఓ సో సేమ్ యాక్టింగ్ లాగే మార్నింగ్ స్టార్ట్ అవుతుంది, ఈవినింగ్ ప్యాకప్ అంతే. లాగా Then bye. That's all. Yeah. కాంబినేషన్ Yeah. ప్యాకప్ That's అప్పటితో. all. Yeah. Sir, కానీ అంటారు కదా, లైక్ ఇప్పుడు హీరో హీరోయిన్ మధ్య కొంచెం బాండింగ్ ఉంటే అవరల్స్ ఫ్రెండ్షిప్ కానీ ఇలా ఉంటే సీన్స్ లో కొంచెం ఈజీ అవుతుంది. వాళ్ళు మీరు అన్నట్లు ఇట్లా రొమాన్స్ సీన్స్ లో కావచ్చు, లేదంటే ఏదైనా లవ్ సీన్స్ లో కావచ్చు, అంటే కాన్వర్జేషన్ ఉన్నప్పుడు కొంచెం ఈజీ అవుతుంది అంటారు. బట్ అది మీ ర్యాపో లేదా అసలు? నో, అది మాకు అది ప్రాబ్లం లేదే. షీఈ్ ఎ నైస్ యాక్ట్రెస్. ఆ ఎమోషన్ ఎలా బయట బాగా తెలుసు అమ్మాయికి. ఆ అమ్మాయికి ఒక అబ్బాయి పక్కలే ఉంటేనే ఎమోషన్ వస్తుందంటే అది కాదు. లైక్ షీఈ్ అన్ యాక్ట్రెస్ కదా, షీ నో హౌ టు ఎమోట్ దట్. అండ్ నాకు తెలుసు. సో ఎండ్ ఆఫ్ దర్ ఈస్ యాక్టింగ్. సో సో ఇఫ్ ఇన్ కేస్ నెక్స్ట్ మూవీలో ఆర్ఎల్స్ తర్వాత ఎప్పుడైనా సరే సెకండ్ ఫిలిం ఇప్పుడు మీకు అంబికా గారితో ఆర్ఎల్స్ లేదంటే మీకు మహేందర్ గారితో మూవీ ఛాన్స్ వచ్చింది, సెకండ్ మూవీ చేస్తారా ఆర్ఎల్స్? what is this, what question is this? Will you act with me next? yeah, Are you ready for next movie? yeah. Yeah. మీరు మనకు ఆ అమ్మాయి కంఫర్టబుల్ కావాలమ్మా, మనకేమన్నా అఫ్ కోర్స్ యా, మనకు ఆ అమ్మాయి కంఫర్టబుల్సే కావాలి, ఓకే, నాకు నో ప్రాబ్లం. సో అంటే మీకు ఫేవరెట్ హీరో ఎవరండి ఇండస్ట్రీలో? నాకు తమిళ్, తెలుగు, ఎక్కడైనా? I have so many favorites. So everyone have unique quality and characterization heroes దగ్గర. So I don't want to mention any name from India. ఓకే, I'll go with out of India. స్మార్ట్ గా ఆలోచిస్తున్నారు. Diplomatic answer. సో నేను చెప్పే హీరో అందరికి, ప్రపంచంలో అందరికి ఇష్టం ఆ హీరో. సో నేను ఆ హీరోకి పెద్ద ఫ్యాన్. ఓకే, ఎవరు టామ్ హీరో? క్రూజ్. ఓ హీఈస్ అన్ యాక్షన్ హీరో. ఓకే, ఓ Yeah. ఇందులో కూడా యాక్షన్ పిచ్చా? ఓకే, అంటే ఇప్పుడు ప్రతి హీరో మీరు చిన్నప్పటి నుంచి వెల్ నోన్ పర్సన్, మోస్ట్ సీనియర్ చైల్డ్ ఆర్టిస్ట్ అనమాట. సో ఇప్పటి వరకు ఐ థింక్ 180+ మూవీ చేసి ఉంటారు 180 కదా? దగ్గర. ఓ, అంటే ఏ ఏజ్ నుంచి స్టార్ట్ చేశారండి? ఫస్ట్ సినిమా ఫేస్ రికగ్నైజ్ అయ్యి ఒక క్యారెక్టర్ గా ఫేస్ తెలిసింది 3 years అబ్బాయిగా ఉన్నప్పుడు, పెదరాయుడు తమిళ్లో నాటామే. అంతకుముందు ఒక 10-15 సినిమాలు జూనియర్ ఆర్టిస్ట్ కూడా నేను చాలా సినిమాలు పనిచేశాను. Okay. వెన్ ఐ వాజ్ లైక్ 1 year old baby, వామ్మో. 1.5 year old baby, 10 months old అలా. సో పుట్టుకతో యాక్టింగ్ వచ్చేసింది అనమాట. Yeah, yeah. సో 1 year నుంచి అసలు మిడిల్ లో కొంచెం గ్యాప్ తీసుకున్నట్టున్నారు కదా? తీసుకోలేదు, అదే వచ్చింది ఆటోమేటిక్ గానే గ్యాప్ వచ్చింది. రాదు ఎవరికి ఆ టైంలో, ఎవరికి ఆపర్చునిటీస్ రావు. యూనో లైక్ మీరు పెద్ద అబ్బాయి కాదు, చిన్న పిల్లడు కాదు, మధ్యలో ఆగిపోతారు కదా. ఇది మీసం కూడా ఫుల్ గా రాదు, అది కూడా మధ్యలోనే ఉంటుంది. సో ఆపర్చునిటీస్ మధ్యలోనే ఆగిపోతాయి అలాగే. సో అదొక ప్రాబ్లం. ఓకే, మన అందులో మనం దాన్ని కరెక్ట్గా సర్వైవ్ చేయకపోతే చైల్డ్ ఆర్టిస్ట్ కెన్ నాట్ టర్న్ ఇన్ టు యాజ్ అ హీరో. అది వెరీ ఇంపార్టెంట్. ఆ పేస్ని చాలా మందిలో వదిలేశారు. యూనో భయంకరంగా చేసి ఒక 8 years సినిమా లేకపోతే వాళ్ళకి ఏం చేయాలో తెలియక, వాళ్ళ యాక్టింగ్ రాక, ఐ మీన్ ఆపర్చునిటీస్ దొరక్క చాలా కష్టపడ్డారు. చాలా మంది అందుకే ఫేడ్ అవుట్ అయిపోయారు చైల్డ్ ఆర్టిస్ట్, మంచి ఒక యాక్టర్ అవ్వలేక. కానీ మీ చిన్నప్పుడు యాక్టింగ్ చూస్తే అసలు సీరియస్లీ ఇప్పటికీ కూడా కొన్ని షార్ట్స్ మనకి ఇన్స్టాలో, యూట్యూబ్ లో వస్తూ ఉంటాయి కదా. అసలు ఈ హీరో ఇంత చిన్న ఏజ్ లో ఇంత బాగా ఆ సీన్ ని అర్థం చేసుకోవడం, మెయిన్ గా ఎమోషన్ అంత బాగా మీ ఫేస్ లో పండుతుంది అనమాట. అంటే నిజంగానే అతను అంత పూర్ గా బిహేవ్ ఉన్నాడా ఏంటి అలా అనమాట. సో మెయిన్ గా సింహరాశి మూవీలో అనుకుంటాను కదా, అసలు నిజంగా మీ యాక్టింగ్ కి అంటే ఎంతమంది ఫ్యాన్స్. మీ మూవీస్ అన్ని కూడా మీరు చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసినవి హీరోకి ఎంత గుర్తింపు వస్తుందో మీకు అంత ఈక్వల్ గా గుర్తింపు వస్తుంది. థ్యాంక్ యూ. యా, సో అంటే దాన్ని క్యారీ చేయడం, అంటే చిన్న వయసులోనే ఎంత ఫ్యాన్ బేస్ ఉంది నాకు, ఇంతమంది నన్ను గుర్తిస్తున్నారు నా యాక్టింగ్ ని. బట్ దీన్ని క్యారీ చేయాలంటే ఇంకా ఏజ్ పెరుగుతున్న కొద్దీ చాలా కొంచెం కష్టం అనిపిస్తుంది కదా, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ని రీచ్ అవ్వడం ఆడియన్స్. వెరీ సింపుల్. మీరు చిన్నప్పుడు మీకు కంటిన్యూస్ గా థియేటర్ లో సినిమాలు వస్తున్నప్పుడు జనాలు అడిగే క్వశ్చన్ ఏంటంటే, నెక్స్ట్ నీ సినిమా ఏంటి రిలీజ్ అని అడుగుతారు. ఒక 2-3 years సినిమా లేకపోతే ఏదైనా సినిమా చేస్తున్నావా అని అడుగుతారు. ఒక 5-6 years అవుతే ఛాన్సెస్ వస్తున్నాయని అడుగుతారు. సో దీన్ని హ్యాండిల్ చేయడం అనేది వెరీ డిఫికల్ట్. అలా నన్ను ఎంతమంది అడుగుంటారు. ఇవన్నీ ఫేస్ చేశారు మీరు? 200%. నేను దాన్ని ఫేస్ చేశాను, మళ్ళీ కిందికి వెళ్ళాను. ఫినాన్షియల్గా చాలా క్రైసిస్, చాలా ప్రాబ్లమ్స్. తమిళనాడు
ఐఎమ్ నాట్ ఫ్రమ్ తమిళనాడు కదా, సో రిలేషన్స్ ఎవరికి లేదు. నేను మా నాన్నే మా అన్నయ్య మాత్రమే, ముగ్గురే, అమ్మలేదు నాకు. సో మేము ముగ్గురు అన్నప్పుడు మేమే సర్వే అవ్వాలి, మేమే బ్రతకాలి. సో అలాంటి ఇష్యూస్ అఫ్ కోర్స్ చాలా చాలా చిన్న కింద నుంచి వచ్చిన అబ్బాయిని. కర్నూలు దగ్గర మల్లెపల్లి అని ఒక విలేజ్ ఉంది. ఇంకా విలేజ్ లో కూడా ఫుడ్ ఇష్యూస్, ప్రాపర్ ఫుడ్ లేక చనిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కర్నూలులో పుట్టారా? కర్నూలు, నేను పుట్టిన హైదరాబాద్ లో, మరి మా నాన్న అంతా కర్నూలు, దాని పక్కన మల్లెపల్లి అని ఒక విలేజ్ ఉంది అనమాట. ఆ విలేజ్ నుంచి వచ్చిన అబ్బాయి నేను. నాన్న అక్కడ నుంచి వచ్చారు. రాయలసీమ అబ్బాయి హైదరాబాద్ లో పుట్టాడు, పెరిగింది రాయలసీమలోనా? లేదు, చెన్నై. చెన్నై. మూడు మేనేజ్ చేశారు కాబట్టి తమిళ్, తెలుగు, ఇట్లా తెలంగాణ. సో అది అది ఆ పేస్ దానిది క్రాస్ చేయడం అనేది వెరీ వెరీ డిఫికల్ట్. కానీ అనుకుంటారు కదా, అయ్యో ఇన్ని మూవీస్ చేశాడు, ఇంత బాగా, నాలుగు ఫ్లైట్లు ఉంటాయంటారు, 4 బొమ్మ ఫ్లైట్లే ఉన్నాయి. సో ఇప్పుడు ఓకేనా, అంత సెట్టా? మరి ఐ కాంట్ సే ఇట్స్ ఓకే. సే చిన్నప్పుడు ఆ జనరేషన్ వేరు, ఆ ఎక్స్పెన్స్ వేరు, ఆ ఇన్కమ్ వేరు. కానీ ఇప్పుడు అది అలా కాదు కదా. అప్పుడు థియేటర్ ఉండింది, ఇప్పుడు మనకు థియేటర్ వద్దంటే మనకు శాటిలైట్ ఉంది, ఓటీటీ ఉంది, యూనో ఊక ఫోన్ లో సినిమాలు చూసేసుకోవచ్చు. అది కొంచెం డిఫికల్ట్ టు హ్యాండిల్. బట్ అదే చెప్తాను, ఆ సక్సెస్ అనేది మనం కొడితే ఊరికే కొట్టకూడదు. దాన్ని చిన్న సక్సెస్ గా కొడితే మనకు సాటిస్ఫై అవ్వదు. అది కొడితే భయంకరంగా కొట్టాలి. అలాంటి సక్సెస్ ఇవ్వాలన్నదే నా ఒకే థాట్. ఈ సినిమా అయినా సరే, ఏ సినిమా అయినా సరే, వన్ సక్సెస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో సక్సెస్ అంటే ఏంటి, మీరు ఎలా డిఫైన్ చేస్తారు? లైక్ ఇప్పుడు మంచిగా మూవీ హిట్ అవ్వడమా, ఆర్ ఎల్స్ మంచిగా కలెక్షన్ రావడమా? కమర్షియల్లీ మా ప్రొడ్యూసర్, నా డైరెక్టర్ సేఫ్ అంటే అది నా సక్సెస్. అవునా? నాట్ ఫర్ మీ. నాకు నా సినిమా మహేంద్రని చింపేశాడు, అదరగొట్టేశాడు అనేది నాకు అది అవసరం లేదు. మై ఓన్లీ థింగ్ ఇస్ నా ప్రొడ్యూసర్కి ఆయన సేఫ్ అవ్వాలి, నా డైరెక్టర్ సేఫ్ అవ్వాలి. వాళ్ళిద్దరు సేఫ్ అయిపోతే వాళ్ళిద్దరికి మళ్ళీ ఇంకో సినిమా ఉందంటే అది నా సక్సెస్. దట్ ఈస్ వాట్ ఐ వాంట్. కానీ ఎవరైనా తన సొంత గుర్తింపునే మెయిన్ టార్గెట్ గా పెట్టుకుంటారు కాదు. ఎందుకు ఆ గుర్తింపు నాకు? నేను 100 సినిమాలు చేశాను. మహేంద్రని ఎలా యాక్ట్ చేస్తాడని మీరు ఆ 100 సినిమాలు లిస్ట్ చూస్తే తెలిసిపోతుంది. మహేంద్రన్ హీరోగా ఎలా చేస్తాడంటే ఇంతకు ముందు రిలీజ్ అయిన తెలుగులో 3 సినిమాలు చూస్తే మీకు తెలిసిపోతుంది. ఓకే, దిస్ ఇస్ వాట్ మహేంద్రన్ అనేది. బట్ అది మహేంద్రన్ సక్సెస్ కాదు కదా. బట్ చేసే నెక్స్ట్ సినిమా సక్సెస్ అవడే కదా మహేంద్రన్ సక్సెస్. సో అంటే అప్పుడు మీరు అన్నది కరెక్టే, ప్రొడ్యూసర్ కి కలెక్షన్ రావాలి, అలాగే డైరెక్టర్ కి మంచి నేమ్ రావాలి. సో అది మీ యాక్టింగ్ తో మాత్రమే రాదు, స్టోరీతో కూడా ఉంటుంది కదా. సో అప్పుడు మీరు స్టోరీ సెలెక్ట్ చేసుకునేటప్పుడు అనుకుంటారా, ఇది జనాల్లోకి వెళ్తుంది, దీన్ని జనాలు ఆదరిస్తారు, అండ్ బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ బాగా వస్తుంది అని అనుకుంటారా? అంటే స్టోరీ విన్నప్పుడు ఏంటంటే, ఇక్కడ మనం చూసే చాలా సినిమాలు మీరు చూసారంటే స్టోరీకి ఇంపార్టెన్స్ ఉందంటే లేదు. విల్ యు యాక్సెప్ట్ దట్? yes. There is only 20% of interest, importance for story. మిగతా 80% ఇక్కడ వచ్చేసి హీరో, ఆర్టిస్ట్, బడ్జెట్, మూవీ, బ్రహ్మాండం, దీని చుట్టే తిరుగుతుంది. సో కంటెంట్కి ఆల్వేస్ ఒక వాల్యూ ఉంది. మనం ఆ కంటెంట్కి ఏంటి ఖర్చు పెట్టామో దాన్ని మనం కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేసి ఆడియన్స్ తీసుకెళ్తే ఆ కంటెంట్కి ఏంటి మనకు రిటర్న్స్ ఉందో అది మనకు ఉంటుంది. మనం ఒక కంటెంట్ని దాన్ని దాటి మీరు ఒక 2 times ఖర్చు పెట్టిన తర్వాత ఆ కంటెంట్కి కావాల్సిన రిటర్న్స్ వస్తే మాత్రం మీకు ఎలా సరిపోతుంది? అది మన దగ్గర ఉంది ఆ ప్రాబ్లం. మనం ఏం స్క్రిప్ట్ చూస్ చేస్తున్నాం, మన ఆడియన్స్కి ఎలాంటి ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాం అనేది ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం ఏదో కూర్చుని మెసేజ్లుగా జనాల్ని మార్చేద్దాంటే వాళ్ళు చూడరు, వాళ్ళు కదా. ఇట్స్ అన్ ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్. మన ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ ఎలా హ్యాండిల్ చేయాలో మనం అలాగే హ్యాండిల్ చేయాలి. సో నేను చేసిన కొన్ని సినిమాలు బాగా హ్యాండిల్ చేశారు, కొన్ని సినిమాలు హ్యాండిల్ అవ్వలేదు. అది నేనేం చేయలేదు కదా. నేను ఎలా గొడవ పడతాను వాళ్ళ దగ్గరికి. సో అంటే ఆడియన్స్ లో కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క డిఫరెంట్ మైండ్ సెట్. ఇప్పుడు రీసెంట్ గా సరే వద్దు, నాకు నేమ్స్ వద్దు, కొన్ని సినిమాలు ఉన్నాయి తమిళ్లో, తెలుగులో, తమిళ్లో కొన్ని సినిమాలు ఉన్నాయి. ఆ టైంలో ఆ సినిమాలు థియేటర్కి ఒక్కరు రాలేదు. ఇదంతా ఒక సినిమా అన్నా, నాకు అర్థం కాలేదు, చెత్త సినిమా అన్నారు. 5 years తర్వాత ఆ సినిమాని తల మీద పెట్టుకుని అందరూ, ఈవెన్ తెలుగులో కూడా ఉన్నాయి. నేను అందుకే చెప్తున్నాను, ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ నేమ్స్. దేర్ ఆర్ సో మెనీ మూవీస్. మనం ఫ్లాప్ అయిపోతాం. మన టైం బాగాలేకపోతే, ఆడియన్స్ మైండ్ సెట్ బాగాలేకపోతే ఆ సినిమా ఫ్లాప్ అవుతుంది. అంతేగాని సినిమా చేసి ఏ ఒక్క ప్రొడ్యూసర్, ఏ ఒక్క డైరెక్టర్ నా సినిమా బాగా రాకూడదు ఎవరు చేయడు. అందరూ బాగా చేయాలి, జనాలు నచ్చాలనే చేస్తారు. ఈవెన్ ఆడియన్స్ కూడా ఎంత అంటే ఒక్కొక్కరు, నిజంగా మీరు అన్నట్లు ఒక్కొక్కరు మైండ్ సెట్ ఒక్కొక్కలా డిఫరెంట్ గా ఉంది. అంటే ఇంత మంది మైండ్ సెట్ ని ఒక హీరో, ఒక స్టోరీ, ఒక ప్రొడ్యూసర్, ఒక డైరెక్టర్ మాత్రమే అందరినీ సాటిస్ఫై చేయలేరు కదా. అది కూడా ఏంటంటే ఒక సినిమా చూసి వస్తారు, వెంటనే ఒక రివ్యూ చెప్పేస్తారు, అందులో కామెంట్స్ లో చూసి
వెళ్ళాలా వెళ్ళొద్దా, వాళ్ళ రివ్యూ చెత్త మూవీ బాగాలేదు, హీరో యాక్టింగ్ బాగుంది, దాన్ని బట్టి ఆ మూవీ ఒక ఏమంటారు డిసైడ్ అయిపోతుంది ఫ్యూచర్ హిట్ ఆ ఫ్లాపా అని. సో నాకు అది ఒక్కటే బాధ. నేను ఎప్పుడైనా నేను ఆడియన్స్ దగ్గర ఎప్పుడు నేను అడిగేది ఏంటంటే, సేమ్ మేము ఒక 4 crores 5 crores ఖర్చు పెడుతున్నాం. ఏ నమ్మకంతో ఖర్చు పెడుతున్నాం అంటే, మీరు ఇచ్చే ఒక 200-250 రూపీస్ ఆ ఒక్క టికెట్ ఖర్చు అనుకునే మైండ్లో పెట్టుకునే 4.5 crores ఖర్చు పెడుతున్నాం. మీరు ఆ సినిమా ఆ టికెట్ కూడా మీరు వచ్చి చూడకపోతే మేము ఎలా సినిమా చేస్తాం కదా. నాకు అది ఒక్కటే నాకు ఎప్పుడు బాధ. మన వాళ్ళు ఏమొద్దు, సినిమాకి వన్స్ వాళ్ళ జనాలు వెళ్ళి కూర్చుని ఆ అంబియన్స్ తో సినిమా చూస్తే వాళ్ళకి అర్థం అవుతుంది. ఎవరో చెప్పింది మనం విని సినిమా చూస్తే అది ఎవరికి అర్థం కాదు. కరెక్ట్. సో మీరు ఎవరి మాట వినకండి, థియేటర్ సినిమా చూసిన తర్వాత మీరు డిసైడ్ చేయండి అది బాగుందా బాగాలేదా అని. బట్ అది కూడా బయట వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు, అది మీ పర్సనల్ ఒపీనియన్ కదా. ఓకే. సో ఇందాక మీరు మీ పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడినప్పుడు మళ్ళీ కట్ అయిపోయింది. సో తమిళనాడులో సెటిల్ అవ్వడం చాలా కష్టంగా అనిపించింది కదా, అంటే కొత్త, కేవలం ఫాదర్ బ్రదర్ మీరే. సో మరి ఎలా సెటిల్ అయ్యారు అక్కడ? అక్కడ నాకు పీపుల్ సపోర్ట్ చాలా ఎక్కువ, జనాలు సపోర్ట్ చాలా ఎక్కువ ఆ టైంలో. దే ఆర్ లైక్ see every people have their own mentality but own characterization, but మనకు ఒక స్టేట్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్, యు నో, లైక్ వాళ్ళు ఎలా బ్రతుకుతున్నారు టుగెదర్ ఎలా ఉన్నారు అనేది. సో తమిళ ఆడియన్స్ ఆర్ వెరీ డిఫరెంట్. దే డోంట్ ఈవెన్ లైక్ వాళ్ళు వచ్చేసి వాడు పెద్దోడా చిన్నోడా వాడి వాళ్ళకి అది కాదు. వాళ్ళు వన్స్ వాళ్ళు ప్రేమ ఇవ్వాలనుకున్నారంటే వాళ్ళు ఇస్తూనే ఉంటారు, చచ్చేదాకా ఇస్తూనే ఉంటారు. వాళ్ళు ఒక డిఫరెంట్ ఆడియన్స్ వాళ్ళు. అలాగే రేపు మనం ఎక్కడైనా మనం ఏదైనా బాధలో ఉన్నాం, మనం డౌన్ లో ఉన్నాం అంటే ఫస్ట్ సపోర్ట్ చేసేది కూడా మాట్లాడేది కూడా ఆడియన్సే. సో వెరీ హ్యాపీ బీయింగ్ విత్ దెమ్. నాకు అక్కడ నుంచి రావాలని కూడా లేదు. ఓకే. సో మీ పర్సనల్ లైఫ్ గురించి చెప్పరా, అంటే మీరు ఎక్కడ పుట్టారు, ఎక్కడ పెరిగారు? మీరు జరిగిందే నాకు అర్థం కాలేదు. Where you born? బర్త్ ప్లేస్? Birthplace Raebareli, Uttar Pradesh. యూపీ. Yeah, UP. సో యాక్టింగ్ పైన ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది? Acting में interest कब आया? How? When I was I think 8 or 9 years, so I watch film हम आपके हैं कौन. It's a Bollywood Hindi film. So yeah, वो फिल्म देखने के बाद मुझे इंटरेस्ट आया कि ये क्या होता है, कितना सुंदर होता है, ये करना है, ताकि जब मैं ओल्ड हो जाऊं तो मैं अपने आप को स्क्रीन पे देखूं, ओ मैं ऐसा दिखता. ఓకే. సో అంటే మనం ఒకరిని స్క్రీన్ పైన చూస్తున్నప్పుడు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతామో, మనలో కనిపించినప్పుడు కూడా ఆడియన్స్ అలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి అని నేను కన్వే చేశాను ఆడియన్స్. ఓకే ఓకే ఓకే, ఓకే థ్యాంక్ యూ. ఓకే. సో తమిళనాడు గురించి వచ్చింది కాబట్టి, సో మీ ఫేవరెట్, మీకు కూడా కాదు అందరికీ ఫేవరెట్, సో విజయ్ సార్. సో విజయ్ సార్ గురించి మీ మాటలు ఏం చెప్తారు? హ్యాపీ, వెరీ హ్యాపీ. తను అనుకున్నది ఇప్పుడు చేశాడు. ఓ 1 year ముందు నేను అవుతారా ఆయన సీఎం అవుతారా అన్నప్పుడు నేను అవుతాడు అన్నాను. కొంతమంది చెప్పాడు ఏం అవుతాడు అన్నారు, ఈ రోజు అయ్యారు. వెరీ హ్యాపీ. అండ్ హీఈస్ డూయింగ్ ఎక్స్ట్రాడినరీ థింగ్స్. స్క్రాచ్ నుంచి హీస్ కరెక్టింగ్ థింగ్స్. ఐ కెన్ సీ దట్. స్కూల్ నుంచి పిల్లల నుంచి స్టార్టింగ్ హిస్ జర్నీ, పొలిటికల్ జర్నీ. సో అంటే మీరు నమ్మిన ఒక నాయకుడు, లీడరు, సో ఇప్పుడు జనాలు కూడా ఇష్టపడుతున్నారు అన్నప్పుడు మీకు చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది కదా. సో ఎవరైనా అడిగినప్పుడు ఆయనతో నేను వర్క్ చేశాను అని చెప్పుకుంటూ ఉంటారా? చెప్పాల్సిన అవసరం లేదు, తెలుసు కాబట్టి. ఆబ్వియస్లీ. సో మహేందర్ కంటే కూడా మాస్టర్ మహేందర్ గా జనాలు ఇష్టపడుతున్నారు. లేదు, అంతకంటే ముందు నేను 98 లో తమ్ముడుగా సినిమా చేశాను. ఆ సినిమాలో సినిమా మొత్తం ఆయనతోనే ఉంటాను, ఆడుకుంటూ, ఆయనతో గొడవ పడుతూ తిడుతూ భయంకరంగా ఉంటుంది. ఆ సినిమా మొత్తం ఆయనతో నేనే ఫైట్ చేస్తూ ఉంటాను. 98 లో వచ్చింది ఆ సినిమా, మిన్సారా కన్నా అని చెప్పేసి రవికుమార్ సార్ డైరెక్షన్ చేశారు. మళ్ళీ 94 లో ఒక సినిమా చేసిన ఆయన ఫ్రెండ్ గా. నాకు అప్పుడు 3 years అబ్బాయి, నేను ఇప్పుడు 3.5 years నాకు. అప్పుడే నాకు ఫ్రెండ్ గా చేసిన ఒక సినిమా. సో ఐ నో హిమ్ లైక్ మోర్ దెన్ 3 decades గా ఐ నో హిమ్. ఓకే. సో అంటే ఆన్ కెమెరా బాగా గొడవ పడుతున్నారు, ఫ్రెండ్షిప్ చేస్తున్నారు, అంతా ఉంది. ఆఫ్ కెమెరా ఆయనతో మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్? ఇట్స్ అ బ్యూటిఫుల్ రిలేషన్షిప్, లైక్ ఎ బ్రదర్. అన్న తమ్ముడు రిలేషన్షిప్. నాకు ఎప్పుడైనా హీరోగా నేను చూడలేదు ఇంతవరకు. ఐ నెవర్, బికాస్ ఐ నో హిమ్ ఫ్రమ్ మై ఎంగేజ్ కదా. నేను పెరిగేటప్పుడు ఆయన చూస్తూనే ఉన్నాను కదా. హీస్ వెరీ క్లోజ్ టు మీ, లైక్ అలా అనమాట. అండ్ యా, వీఆర్ మోర్ దెన్ బ్రదర్స్ అనుకోండి. ఓకే. ఆఫ్ కోర్స్ వీఆర్ వెరీ నాటీ ఫెలోస్. వి టాక్ అబౌట్. కలిసారా ఆఫ్టర్ సీఎం అయిన తర్వాత? నేను కలవలేదు. ఓకే. ఐ డోంట్ వాంట్ టు లైక్ సే ఎవరిని కలవాలన్నది వెరీ వెరీ ఈజీ.
దట్స్ నాట్ ఎ బిగ్ డీల్. తన 5 years ఉన్నాడు, నేను నెక్స్ట్ ఇయర్ కూడా కలుస్తానండి, నా ఇష్టం. ఓకే. యా, బట్ మై లవ్, మై విషెస్ ఆల్వేస్ ఫర్ హిమ్. ఈవెన్ తమిళనాడులో మీది ఒక కాంట్రవర్సీ బాగా జరిగింది, మీకు ఆపోజిట్ గా కంపెనీలు జరిగాయని విన్నాను. సో దాని గురించి ఏదైనా షేర్ చేసుకుంటారా? నథింగ్ అండి, నేను ఒకటి చెప్పానండి. ఓకే. వాళ్ళు ఇప్పుడు వచ్చేసి వాళ్ళు ఒక పని చేస్తూనే ఉన్నారు. కొంతమంది డబ్బులు తీసుకుని బాగానే పని చేస్తున్నారు. వాళ్ళు డబ్బులు తీసుకుని ఎవడు పని చేస్తున్నాడు కూడా నాకు చాలా బాగా తెలుసు. సో ఇది ఎలా ఉందంటే సూర్యుడిని చూసి అలా ఉంది. ఓ ఫిల్ చేసుకోండి. ఫిల్ చేసుకోండి మీరు, నాట్ ఎ బిగ్ డీల్, ఓకే. నథింగ్ బాదర్స్, యూ కాంట్ డూ ఎనీథింగ్. సో మీరు ఆ వాయిస్ రేస్ చేయడానికి భయం అనిపించలేదా? ఎందుకండి నాకు భయం? వై భయం ఎందుకు? సో పొలిటికల్ అంటే చాలా మంది భయపడతారు. ఎందుకండి భయపడాలి? ఒక హ్యూమన్ గా నేను ఎందుకు భయపడాలి? సరే, నేను వాయిస్ రేస్ చేశాను, ఎవరి కోసం వాయిస్ రేస్ చేశాను? జనాల కోసం చేశాను. జనాలకి మీరు ఏం చేయాలో మీరు అది చేయాలి. మీరు ఇప్పుడు తమిళనాడు అని ఒకటి ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్ర తీసుకోండి. ఆంధ్ర ఎన్ని స్టేట్స్ ఉన్నాయి, ఐ మీన్ ఎన్ని సిటీస్ ఉన్నాయి? అన్ని సిటీస్ ఉన్నాయి. అన్ని సిటీస్లో ఎంతమంది పర్సన్స్ ఉన్నారు గవర్నమెంట్లో? ఎంతమంది ఎమ్మెల్యేస్ ఉన్నారు? ఎంతమంది మినిస్టర్స్ ఉన్నారు? ఎంతమంది ఉన్నారండి? వాళ్ళ ఒక్కరు కూడా జనాలకు వచ్చి లాస్ట్ దాకా ఇంకొన్ని వచ్చేసి నువ్వెందుకు చేయాలి అడగడానికంటే మీరెందుకు చేయలేదు దిగి? మీరెందుకు జనాలు హెల్ప్ చేయలేదు? ఎంతమంది ఎమ్మెల్యేస్ ఉన్నారు మీరు? ఎంతమంది మినిస్టర్స్ ఉన్నారు? ఎంతమంది పార్టీలో మీరు ఉన్నారు? లాస్ట్ దాకా వచ్చే ఇంకోటి సీఎం అవుతే వాడిని అడుగుతారండి? మీరేం చేశారు 5 years? మీరేం చేశారు 10 years? మీరేం చేశారు 20 years? మీరేం చేశారు 50 years? దట్ ఈస్ మై కోపం. అంటే ఆ వాయిస్ రేస్ చేసిన తర్వాత మీరు ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారా? చెప్పారు నా దగ్గర, నన్ను తిట్టారు అందరూ. ఓ వీడి తెలుగు అని కూడా నన్ను తిట్టారు. ఎస్, నిజం, తిట్టారు. తెలుగు సినిమా చేసుకోవచ్చు కదరా నువ్వు, ఎందుకు తమిళనాడులో ఉన్నాను కూడా అని చెప్పారు. ఎస్, సి ఐఎమ్ ఫేసింగ్ మెనీ థింగ్స్, బట్ ఐ డోంట్ వాంట్ టు లైక్, నేను ఎందుకండి భయపడాలి? నేను జనాల కోసం మాట్లాడానండి, నేను జనాలు తిట్టలేదు, నేను జనాల కోసం మాట్లాడాను. ఆ ఇన్సిడెంట్ తర్వాత ఏమైనా తమిళ్లో మూవీ ఛాన్సెస్ రావడం? ఆఫ్ కోర్స్ వస్తూనే ఉంది. ఓకే. సి పీపుల్ నోస్ మీ ఫ్రమ్ ఇయర్స్. ఏదో ఒక్క పోస్ట్లో వచ్చేసి తిట్టడం వల్ల జనాలు మారిపోతారంటే అది తమిళనాడు మక్కలు అది కాదు. దే నో, దే ఆల్వేస్ బిలీవ్ దేర్ హార్ట్. ఐఎమ్ వెరీ క్లియర్ అబౌట్ దట్. నాకు 34 years నుంచి నాకు వాళ్ళు భోజనం పెట్టారు. వాళ్ళ వల్ల నేను 34 years భోజనం చేశాను. వాళ్ళ మీద నాకు ఎప్పుడు ఏ డౌట్ లేదు. ఐ నో హూ దే ఆర్. తమిళనాడు ఆడియన్స్, తమిళనాడు జనాలు, సూపర్ పొలిటీషియన్స్, you got it? Politicians are very bad. Okay. Politicians are very, very bad. నాకు అర్థమైంది ఈ సైడ్. But people మనకి ఎవరైనా ఏదైనా చేస్తారని నమ్మకంతో బ్రతికే జనాలు వాళ్ళు. వాళ్ళకి ఫీలింగ్స్ చాలా ఎక్కువ. సో అందుకే మీరు కూడా అన్నారు కదా, అక్కడ అపోజిషన్ లో ఉన్నది చాలా పెద్ద లీడర్స్, అలాంటిది చాలా తక్కువ టైంలో వచ్చి సీఎం అయ్యారంటే జనాలు ఎంత బాగా ఆదరిస్తే, ఎంత బాగా నమ్మితే. ఏం లేదు, మీరు వచ్చారు, మీరు కెమెరా ముందు కూర్చున్నారు, 30 days 30 interviews చేశారు, మీరు చేస్తూనే ఉన్నారు. 35th day వచ్చేసి నువ్వు ఏం పీకావు, నువ్వు ఏం చేసావు అంటే ఎలా ఉంటుంది మనకు? ఎవరికైనా ఒక టైం కావాలి కదండి. నాకు అదే అండి బాధ. ఎందుకు ఒక టైం ఇవ్వకుండా క్వశ్చన్ చేసి వాడిని ఇరిటేట్ చేసి, ఎందుకు ఈ పోస్టింగ్కి వచ్చానని వాళ్ళు ఇరిటేట్ అయ్యేంత మీరు ఎందుకు చేస్తున్నారు అన్నది. ఈవెన్ అప్పుడు వాళ్ళు జనాలకి ఏమైనా చెయ్యాలా, ఇక్కడ వస్తున్న ఈ మాటల్ని తీసుకోవాలా, అరే నేను ఏం చేయట్లేదు అంటున్నారనే ఒక ఎవరు చెప్పారు? ఉంటుంది కదా. ఇది ఇల్లు కాదు 1 day మనం కరెక్ట్ చేయడానికి, ఇది స్టేట్. కరెక్ట్. ఇక్కడ ఒక్కటి లేడు, 10 కోట్ల మంది 14 కోట్ల మంది జనాలు ఉన్నారు. 14 కోట్ల మందిని మీరు సాటిస్ఫై చేయాలంటే ఎన్ని రోజులు అవుతుంది? 5 years సరిపోతుందా? మనం వీ షుడ్ అండర్స్టాండ్ సర్టన్ థింగ్స్ అండి, వీ షుడ్ అండర్స్టాండ్ సర్టన్ థింగ్స్. కరెక్ట్. సో ఇప్పుడు మీరు నమ్ముతున్న లీడర్ ఈ 5 he will do చేస్తారని of నమ్ముతున్నారు? course he will. ఎందుకు అంత నమ్మకం ఎలా వచ్చింది? అంటే ఏం చూసి అంత నమ్ముతున్నారు? I know his character, I know his mentality, ఓకే. and I know how good person he is. సో అంటే ఫస్ట్ ఒక గొప్ప లీడర్ కంటే ముందు ఒక గొప్ప మనిషి కావాలి. మనిషి అంటారు. మంచి మనిషి అవుతే వాడు లీడర్ అవుతే వాడు ఏదైనా చేస్తాడు. నాకు అదొకటి బాగా తెలుసు. బేసిక్ గా హీస్ వెరీ గుడ్ హ్యూమన్. ఐ నో దట్ పర్సన్ క్యారెక్టర్, ఐ బిలీవ్ దట్. బట్ ఈవెన్ ఇప్పుడు కూడా ఆయన పైన సీఎం అయిన తర్వాత చాలా కాంట్రవర్సీ, తట్టుకోలేకపోతున్నారండి వాళ్ళు. ఈయనేంటి వెంటనే సీఎం అయిపోవడం తట్టుకోలేకపోతున్నారండి. అది మనకే తెలుస్తుంది కదండి కళ్ళ ముందు. అండ్ మెయిన్ గా మనం మాట్లాడేది ఏంటంటే
త్రిష గారితో అలాగే See, విజయ్ మళ్ళీ గారితో- చెప్తున్నాను తను సీఎం అయిన తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది ఆయన సీఎం గా ఉన్నది మాత్రమే. అంటే తనకు ఇంత స్ప్రెడ్ ప్రపంచ- అవడానికి రీజన్ తన- కూడా జనాలే opposition వీళ్ళే, వాళ్ళు. ఇంకెవరు? మ్మ్. ఎవరు నన్నైతే రూమర్స్ పెట్ చేసి నన్ను తిట్టారో మ్మ్. వాళ్ళే మళ్ళీ ఆ పని చేస్తున్నారు. పాపం వాళ్ళైతే డబ్బులు తీసుకొని చేస్తున్నారు, చేయని. నా వల్ల ఒక ట్రాన్సాక్షన్ జరుగుతుంది వాళ్ళ అకౌంట్ లో, లెట్ దెమ్ బి హ్యాపీ. కానీ అది తమిళనాడు వరకే ఆగట్లేదు కదా, ఆల్ ఓవర్ ఇండియా మొత్తం spread వెళ్ళని అవుతుంది. ఎక్కడ ఎవరెవరు డబ్బులు తీసుకుని ఏం చేయాలో చేయని. మ్మ్. అంటే నిజానికి అలా ఏం లేదు అంటారా? అంటే నిజానికి వాళ్ళిద్దరి మధ్య బాండ్ ఏంటంటే ఎలా ఉంటుంది? సే ఎవ్రీ వన్ ఫ్రెండ్స్ అండి. మీరు ఇప్పుడు కొంతసేపు ముందు క్వశ్చన్ అడిగారు, మ్మ్. హీరో హీరోయిన్ కెమిస్ట్రీ లేకపోతే సినిమాలో ఎలా వర్కౌట్ అవుతుందని చెప్పేసి. మీరు తన దగ్గర అడిగారు, తను ఏం చెప్పింది? మ్మ్. పొద్దున వస్తే హాయ్ చెప్తాను, ఈవినింగ్ వెళ్తే హాయ్ చెప్తాను అని చెప్పింది. మ్మ్. ఎందుకు మేము యాక్ట్ చేయలేదా మీ ఇద్దరం? మ్మ్. ఎలా యాక్ట్ చేసాం? ఇట్స్ ఆల్ యాక్టింగ్ అండి. మ్మ్. ఇలా ఫ్రెండ్స్ అండి, మేము మాట్లాడుకుంటే మాట్లాడుకుంటాం, వద్దనుకుంటే వద్దనుకుంటాం, అది మా పర్సనల్ అండి. మ్మ్. మ్మ్. అలాగే ఇంకోళ్ళు ఇద్దరు మధ్యలో పర్సన్స్లో వెళ్ళేసి వీళ్ళు ఐఎమ్ టెలింగ్ యూ, తనకి బ్యాడ్ నేమ్ తెప్పేయాలంటే తను ఇలా కూర్చున్నా కానీ తిడతారు, ఇలా కూర్చున్నా కానీ తిడతారు, ఇలా కూర్చున్నా కానీ తిడతారు. Yes. యూ గాట్ ఇట్? Yeah. అంతే, మ్మ్. దట్ ఈస్ ద థింగ్. మ్మ్. మ్మ్. పర్లేదు, నో ప్రాబ్లం, వీ నో. మ్మ్. ఎక్కడికి వెళ్ళినా కానీ మైనస్ ఉంది, ప్లస్ ఉంది. మ్మ్. సో అన్నమాట. ఓకే. ఫస్ట్ ఐఎమ్ వెరీ స్ట్రాంగ్ బాయ్ అండి. ఐఎమ్ వెరీ వెరీ స్ట్రాంగెస్ట్ బాయ్. నన్ను ఎవడు వచ్చేసి ఏం మాట్లాడినా నేను పగిలిపోతేనే పగలాలి, ఇంకెవ్వడు నన్ను పగలకొట్టలేడు. దట్ ఈస్ వెరీ క్లియర్ ఐఎమ్. అండ్ ఐ నో నా ఇంటెన్షన్ ఏంటి, నాకు నా జనాల మీద ఏంటి ప్రేమ, వాళ్ళంటే నాకు ఎంత ఇష్టం అని చెప్పేసి నా హార్ట్కి తెలుసు. వాడెవడికి తెలుసు నేను మాట్లాడేది? వాడికి కావాల్సింది 30 seconds కంటెంట్ అంటే వాడికి అదే కదా పని, వాడి జాబే అదే కదా. తిట్టే వాళ్ళందరూ ఫేక్ అకౌంట్స్, ఒక్కడు వాడి ఫేస్ని పెడతారమని చెప్పండి చూద్దాం. నేమేమో అమ్మాయిది ఉంటుంది, దీపి ఏమో అబ్బాయిది అబ్బాయిది ఉంటుంది. లేదంటే ఏది దీపి లేకుండా అబ్బాయి- నేచర్ ఉంటుంది, 2 చెట్లు ఉంటాయి అక్కడ. ఎందుకు ఫేస్ ని చూపించి తిట్టలేనంత గట్స్ లేనప్పుడు ఎందుకు తిట్టాలి కదా? కరెక్ట్. సో అలాంటి వాళ్ళకి రియాక్ట్ అవ్వడం కూడా మన టైం వేస్ట్. వేస్ట్. చెప్పాను కదా సన్. ఓకే. సో మళ్ళీ మూవీ దగ్గరకు వస్తే ఇప్పుడు మీరు అన్నట్లు ఇందాక ఒక ఆడియన్ 250 రూపీస్ టికెట్ కొని మూవీకి రావాలి అంటే ఈ మూవీ ఎందుకు రావాలి అంటారు ఆడియన్ మీకు థియేటర్ వరకు? See, entertainment a lot, like we have so much of negatives out of house, రోడ్లో, ఇంట్లో, ఎక్కడికి వెళ్ళినా నెగిటివ్సే మనకు. మన నెగిటివే లేని ఒక ప్లేస్ వచ్చి థియేటర్. 2.5 hours మనందరం ఒక దగ్గర కనెక్ట్ అవుతాం, ఒక స్క్రిప్ట్ని చూస్తాం. మనం ఎప్పుడు ఏ ప్లేస్లో మనం కనెక్ట్ అవుతాం. గుడికి వెళ్తే ఏం చేస్తాం? దేవుడిని చూస్తాం, అందరూ దేవుడికి కనెక్ట్ అవుతారు. స్కూల్కి వెళ్తే ఏం చేస్తాం? అందరు బుక్ని చూసి కనెక్ట్ అవుతారు. అలాగా థియేటర్కి వెళ్తే ఒక సినిమా కనెక్ట్ అవుతారు. ఆ సినిమాకి వెళ్ళినప్పుడు వీ హ్యావ్ సో మెనీ వాల్యూస్. ఇండియాలో మనకు చాలా టెంపుల్స్లో ఏంటి ఉంది, దాని పవర్ ఏంటి, దానికి ఎంత నమ్మకం ఉంది దాని మీద, ఆ హ్యూమన్ వాల్యూస్ ఏంటో మనకి ఎవరికి తెలియదు. అదే ఒక సినిమా నుంచే మనం చూపిస్తాం. 2.5 hours మనం ప్రపంచంలో జరిగేది మొత్తం అలా చూపించవచ్చు. సో దానికైనా వాల్యూ ఈ సినిమాలో చాలా ఉన్నాయి. అండ్ దిస్ మూవీ ఇస్ ఫుల్లీ బేస్డ్ ఆన్ లార్డ్ కృష్ణ, లైక్ ఒక మైథలాజికల్ యాక్షన్ ఫ్యాంటసీ. సో ఎంటర్టైన్మెంట్, పక్కా ఎంటర్టైన్మెంట్. చాలా మంది మంచి మంచి ఆర్టిస్ట్ ఉన్నారు, నన్ను వదిలేండి. నేను సో అంటే ఇప్పటి వరకు కూడా పూరి జగన్నాథ స్వామి గురించి ఏది అంటే పెద్దగా ఏం రాలేదు కదా మూవీస్. ఇంతవరకు సినిమానే రాలేదు ఆయన మీద. దిస్ ఇస్ ఫస్ట్ టైం. సో ఫస్ట్ టైం తీసినప్పుడు చాలా జాగ్రత్తగా తీయాలి అండ్ జాగ్రత్తగా మూవీ సెలెక్ట్ చేసుకోవాలి. ఈవెన్ చేంజెస్ కూడా జరిగాయి అంటున్నారు. ఆ చేంజెస్ లో కూడా ఆచి తూర్చి అడుగు వేయాలి. మరి ఇవన్నీ ఆలోచించే అఫ్ కోర్స్ డైరెక్టర్ ఉన్నాడు కదా పాప, ఆయన రోజు నిద్ర లేకుండా ఆయన చేయడం కానీ. ఓకే. మనం సినిమా రిలీజ్ చేయడానికి ముందు ఒక 200 మంది 300 మంది మా సినిమా చూసేసారు ఆల్రెడీ. వి గాట్ అ fantastic response from people. Oh wow. They all loved it like anything. So అదే కదా రేపు థియేటర్కి వచ్చినప్పుడు జనాలు అదే తీసుకుంటారని. ఎగ్జాక్ట్లీ. సో ఆల్రెడీ ట్రైలర్ చూసాం, అసలు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈవెన్ కామెంట్స్ అన్ని కూడా చాలా పాజిటివ్ గా ఉన్నాయి. ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా, థియేటర్లోకి వెళ్ళి చూద్దామా అని ఆడియన్స్ అంతా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సో నేను గమనించింది ఏంటి అంటే ట్రైలర్లో మీరేమో పూరి జగన్నాథ స్వామి గురించి అంటున్నారు, బట్ ఇందులో శివుడిని చూపించారు అండ్ అమ్మవారిని చూపించారు, నరసింహస్వామిని కూడా చూపించారు. అంటే ఏదో కొత్తగా ఉండబోతుంది అని మాత్రం అర్థం అవుతుంది. బట్ అదేంటి ఒకసారి చెప్తారా? ఏం లేదు, ద మూవీ ఇస్ ఫుల్లీ బేస్డ్ ఆన్ లార్డ్ కృష్ణ. ఓకే. ఓకే. దీన్ని చుట్టి వచ్చేదంతా చిన్న చిన్న ప్లాట్స్ లైక్ సీక్వెల్స్ కి అన్నిటికీ చిన్న కనెక్షన్స్ ఉన్నాయి ఈ సినిమాలో. మీరు ఆ సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది అనుకోండి. దీన్ని అంతా పెట్టుకుని అందరు ఈ సినిమాలో అనుకోకండి. మూవీ ఇస్ బేస్డ్ ఆన్ కృష్ణ అండ్ కృష్ణస్ హార్ట్. నిఖిల్ గారిది కూడా ఒక సినిమా వచ్చాయి కదా, కార్తికేయ కానీ ఇలాంటివి. సో మరి దానికి సిమిలర్ గా ఉంటుందా, లేదంటే ఇంకా ఏమైనా డిఫరెంట్ గా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? స్పైడర్ మ్యాన్, బ్యాట్మ్యాన్, సూపర్ మ్యాన్ ఆ సినిమాలు కూడా మీరు చూడలేదా? ఏంటి చూడలేదా? మీరు చూసారుగా.
ఓకే. సో అది దట్ ఈస్ నాట్ ఎ డీల్. ఈ సినిమా లాగా ఆ సినిమా ఉంది అలా కాదు. సినిమాలంటే మొత్తం 7-8 స్క్రిప్ట్లే ప్రపంచంలో ఉన్నాయి. దాన్ని డిఫరెంట్గా మనం ఎలా చూపిస్తాం అన్నదే విషయం. అండ్ వీ హ్యావ్ సో మెనీ గుడ్ ఆర్టిస్ట్ కదా ఈ సినిమాలో, దాన్ని డిఫరెంట్గా ఎలివేట్ చేయడానికి, ప్రొజెక్ట్ చేయడానికి. సో యా, ఈ సినిమా ఇది యాక్చువల్లీ డిఫరెంట్ కాన్సెప్ట్ అండి. ఓకే. దిస్ మూవీ ఇస్ బేస్డ్ ఆన్ కృష్ణ హార్ట్. ఓకే. వాడు గుండె మీదే ఈ సినిమా ఉంటుంది. సో ఇది ఒక డిఫరెంట్ జానర్. మనం చూస్తే గానీ వీ కాంట్ జడ్జ్, ఇదే అదే అని వీ కాంట్ జడ్జ్. సో మొత్తానికి ఇద్దరు ఈ సినిమాలో చాలా బాగా యాక్ట్ చేశారు. అంటే ఒక ప్యూర్, మీరు నార్త్ అమ్మాయి అయినా సరే, తెలుగు రాకపోయినా హిందీ ఒకటే వచ్చినా సరే మొత్తం తెలిసినట్టు, తెలుగు ఒక సంస్కృతి సాంప్రదాయాలు, అలాగే లాంగ్వేజ్, కట్టుబొట్టు అన్ని ఏమంటారు పక్క తెలుగుంటే అమ్మాయిలాగే కనిపించారు మూవీలో. సో అర్థం కావట్లేదు తనకి. No, she is saying that you're looking very bad and you didn't act. No, she didn't say సో that. తనకి అర్థమైంటుంది ఇప్పుడు మొత్తం రివర్స్ అని. Now you got it right. Yeah. She said in movie you You look beautiful. You look like a Telugu girl. సో ఆమె డైలాగ్ ఉంటుంది కదా, సో మీరు దగ్గరకు రాగానే హార్ట్ బీట్ పెరిగిపోతుందని. అలా మీ పర్సనల్ లైఫ్ లో ఎవరైనా చెప్పారా మీకు? ఎందుకంటే వసుదేవ్ సుతం ఇంటర్వ్యూలో మహేంద్రన్ పర్సనల్ అంటే ఒక చిన్న లీక్ ఇవ్వచ్చు కదా. ఏం లీక్ లేదండి, ఏ ఊరికి వెళ్ళైనా హార్ట్ కొట్టుకుంటూ ఉంటుంది. అవునా? ఓకే. సో అంటే మేబీ ఆడియన్స్ మీ సినిమాని ఎంజాయ్ చేస్తున్నప్పుడు మీ హార్ట్ బీట్ పెరుగుతుంది కదా. మేబీ చప్పట్లు కొట్టినప్పుడు టికెట్ సో చూసారా, క్వశ్చన్ నేనే, ఆన్సర్ నేనే. మీకు అలా పర్సనల్ లైఫ్ లో ఏమైనా అనిపించింది హార్ట్ బీట్? షీ హాస్ సో మెనీ क्या? బాయ్‌ఫ్రెండ్. No. Have you ever felt that your heart beats when someone cross? नहीं. No? ఈవెన్ క్రష్ You in have Telugu crush? industry. Yeah. Should not say any hero's name. Yeah, she has. Crush नहीं, but हाँ, I like Mahesh Babu garu and Vijay Deverakonda garu. Yeah. స్మార్ట్ గా ఉంటారా, చూడడానికి వైట్ గా, హైట్ గా. ఓకే. సో ఫైనల్ గా మీ ఇద్దరు కలిసి ఆడియన్స్ కి ఏమైనా మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారా ఈ మూవీ గురించి? ఆర్ ఎల్స్ మెసేజ్ నో, ఆడియన్స్ చెప్పొచ్చు. మనం 10th రిలీజ్ అవుతుంది వసుదేవ సుతం. సో హైదరాబాద్లో చాలా థియేటర్స్లో సినిమా వస్తుంది. మీరు వచ్చి చూస్తున్నప్పుడు విల్ ఫీల్ సో హ్యాపీ. అండ్ మా సక్సెస్ మీ చేతిలోనే ఉంది. ప్లీజ్ కమ్ అండ్ వాచ్ ఇట్. నైస్ అండి, చాలా చక్కగా ఉంది ఇంటర్వ్యూ. అంటే ఏదో ఇంటర్వ్యూ లాగా అనిపించలేదు నాకు కూడా, ఫన్నీగా అలా జస్ట్ క్యాజువల్ టాక్ లాగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యువర్ మూవీ. థ్యాంక్ యూ. సో చూసారు కదా, July 10th వసుదేవ సుధం మూవీ రిలీజ్ అవుతుంది. సో థియేటర్ వెళ్ళండి, చూడండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. And for more videos, Hi guys, this is Riddhi Kumar here. Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.